లంచాలు అడిగిన వారిని కేటీఆర్ చెప్పు తీసుకుని కొట్టమన్నారు. సంతోషమే. అయితే మోసం చేసే వారిని ఏం చేయాలని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత బిహెచ్. దళితుడిని సీఎం చేస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి హామీలు అమలు చేయని వారిని ఏం చేయాలో ప్రజలు ప్రశ్నించాలని, మంత్రులను నిలదీయాలని ఆయన అన్నారు. నిపుణుల సూచనలు తీసుకోకుండా ఛత్తీస్గఢ్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనటం వల్ల రాష్ట్రంపై 1000 కోట్ల భారం పడిందని మరో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల విమర్శించారు. కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే విచిత్రంగా ఉన్నది. రాష్ట్ర మంత్రులే మేము ఒక్కరమే నీతి నిజాయితీ పరులం, అవినీతిని ఆమడ దూరం పడేస్తాం, ఎవడైతే లంచం అడిగితే చెప్పుతోడు కొట్టుమన్నాడు కేటీఆర్ గారు. చాలా మంచిదయా అవినీతి మీద మీ ఆలోచన, కానీ అవినీతి కంటే ఎక్కువ ప్రజలకు మోసం చేసి ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఏమన్నారు మీరు? రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక హరిజన్ ముఖ్యమంత్రి అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, రైతుల రుణమాఫీ అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు పడితే కాంగ్రెస్ను, దరిద్ర కాంగ్రెస్, గజ్జి కాంగ్రెస్, దీన్ని తరిమి కొట్టండి అని మాకు చెప్తూ జగజీవన్ రామ్ సాక్షిగా ఎవడైతే అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసి మున్సిపల్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసిన వాళ్ళని కూడా ప్రజలు చెప్పుతోటి కొట్టుమంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారే చెప్పుతోటి కొట్టుమన్నాడు అవినీతి చేసినోని. అవినీతి కంటే పెద్ద మోసం ఇది 420. అవినీతి కంటే ఎక్కువ ప్రజలకు అబద్ధాలు చెప్పి ఒక హరిజన్ ముఖ్యమంత్రి అన్నాం. ఇవాళ ఏమంటున్నాడు? హరిజన్ కంట ఎక్స్పీరియన్స్ లేదట. అది ఎవడన్నా జగజీవన్ రామ్ కాలే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలే. ఈ ట్రయల్ రన్లో ఛత్తీస్గఢ్ నుంచి పవరు ప్రయోగాత్మకంగా తీసుకుంటున్న విషయాన్ని మొన్ననే ప్రభుత్వం చెప్పింది. దానికి వెంటనే ఛత్తీస్గఢ్ పవర్ మీద 3 రోజుల కిందనే నేను ప్రెస్ ద్వారా ఇది అత్యంత ఎక్కువ ధరకు కొంటున్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కాకుండా మొట్టమొదటిసారిగా విద్యుత్ సరఫరా విషయం, కొనుగోలు విషయంలో ఒక ప్రభుత్వ నేత ఎంఓఈ చేసుకోవడం అవసరం లేని కార్యక్రమం. ఓపెన్ మీటింగ్కు తిలోదకాలిచ్చి చేయడం పొరపాటు జరిగింది. ఈ ఒప్పందం వల్ల సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల మీద పడుతున్నది. దీన్ని విరమించుకోవాల్సిందిగా నేను అభ్యర్థించాను.